ఆత్మ విడిచిన దేహము అగ్నిపాలే, ఈ మానవుడు చనిపోయిన తర్వాత మట్టిలో గాని లేదా అగ్గిలో గాని వేసి కాల్చి పడవేస్తున్నారు. అందుకే ఆత్మ విడిచిన దేహము అగ్నిపాలే, కఠిన శల్యములల్ల గంగపాలే, ఈ కఠినమైన శల్యములనగా ఎముకలు, ఈ ఎముకలను కాల్చి బూడిద చేసి గంగలో కలుపుతున్నారు. అందుకే పైన కప్పిన భస్మమో ఏటి కాటి కాపున పాలే, చనిపోయిన తర్వాత పైన కప్పుతారు తెల్లటి వస్త్రము, అది కూడా ఏటిలో ఉన్న కాటి కాపురి పాలే, మన వెంట రాదు, మన పాలు కాదు. అందుకే కొడుకు వండిన పిండము కాకుల పాలే, మానవుడు చనిపోతే కొడుకు అయినట్టు వాడు పిడికుడు పిండము వండినా కూడా అది కాకుల పాలే, మన పాలు కాదు, మన వెంట రాదు. దాచిపెట్టిన ధన దానమెల్లా, దాచిపెట్టిన ధన దానమెల్లా దాయాదుల పాలే, మనము కష్టపడి సంపాదించి ధనము, ధాన్యము, ఇల్లు, వాకిలి, మంచము, కంచము అన్నీ సంపాదించినా మన వెంట ఏదీ రాదు. కాబట్టి దాయాదుల పాలు కావచ్చు, లేదా ఇతరుల పాలు కావచ్చు. అందుకే మన వెంట వచ్చేది ఏదంటే అదే. చేసిన దాన ధర్మమెల్లా అది మన వెంట వచ్చిన మా